మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఊరిగింప చేయడంతో ఏదైతుందో మరి మొన్నటి 23 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. వారు ఆరంభించిన ఒక పథకాలకు ఇవాళ వాటికి ఏదైతుందో మెరుగైన రీతిలో దాన్ని అమలు చేయడం పక్కన పెట్టండి. అసలు కార్యక్రమాలు ఏదైతుందో అమలు మర్చిపోయే విధంగా ఇవాళ ఏదైతే రైతాంగం ఈ దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెముక అని చెప్పి అంటున్నాం. అటువంటి రైతుకి ఏదైతుందో ఒకప్పుడు శిస్తు చెల్లించేది ఉంటుండే. ఆ శిస్తు చెల్లింపు ఏదైతుందో ఆనాడు ఎన్టీ రామారావు టీడీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని రద్దు చేస్తే వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెట్టుబడి సమకూర్చే ప్రతి ఎకరానికి ఏదైతుందో శిస్తు చెల్లించేది ఉంటుండే. ఆ శిస్తు చెల్లింపు ఏదైతుందో ఆనాడు ఎన్టీ రామారావు టీడీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని రద్దు చేస్తే వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ దేశంలోనే కాదు 10,000 అమలు 3 పంటలు కోల్పోయినామని చెప్పి అంటున్నాం. వీళ్ళ రబ్బీ పంటకు వచ్చిందే మనం అందరం గమనిస్తున్నాం. ఇలా ఒక ఎకరానికి ఇచ్చారు అంటున్నారు 6,000 రూపాయలని చెప్పని. ఇలా రెండో పంట కేసీఆర్ గారు వీళ్ళ జగిత్యాల పట్టణాలకు వస్తుందని చెప్పని ఇలా ఏదైతే రెండో ఎకరా కూడా మేము ఇస్తామని చెప్పని మళ్ళీ ప్రకటన చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. మనం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా చెప్పంటున్నాను నేను. కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పడే విధంగా ఏదైతున్నదో వారు 50,000 నుండి ఆరంభింపజేసి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందింపజేయడం అని చెప్పంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తులం బంగారం జోడిస్తామని చెప్పన్నారు. మరి తులం బంగారం ఏమైందో మరి ఎవరికైతే కళ్ళ రాలేదని చెప్పంటున్నాను. మీరు ఏ కార్యక్రమం తీసుకోండి చెప్పండి. రైతు బీమా పథకం అని చెప్పంటున్నాను. మీరు ప్రసూతి వైద్య సదుపాయం కొరకు ఏదైతుందో ఒక తల్లికి అండగా నిలవాలి, పాపకు అండగా నిలవాలని చెప్పని కేసీఆర్ కిట్ అమలు చేసి తలపెట్టడం చెప్పంటున్నాను. ఇలా బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా అది ఏ వర్గమే కానివ్వండి కాక మరి తోడు నిలిచే విధంగా కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడం జరిగిందని చెప్పంటున్నా. మరి అటువంటి ఒక నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత ఆధ్వర్యంలో ఏదైతుందో ఇవాళ నేను ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీలో చేరి వారి నాయకత్వం పనిచేసే అవకాశం నాకు కల్పించినందుకు ఏదైతుందో నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. మరి ఏదైతుందో వాస్తవంగా వీళ్ళ వేదిక చూస్తుంటే మా మిత్రుడు రమణ గారు గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైండు, శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతుండు. ఇలా వారితో కలిసి పనిచేసేట ఒక ప్రయాణం చేసే అవకాశం నాకు లభించాలని చెప్పి అంటున్నాం. సోదరి దావ వసంత గారు వీళ్ళ జగిత్యాల జిల్లా మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఈ ప్రాంతానికి సేవలు అందించిందని చెప్పి అంటున్నాం. మా మిత్రుడు గంగుల కమలాకర్ గారు గతంలో మంత్రివర్గిగా కరీంనగర్ శాసనసభ్యుడిగా సేవలు అందించిందని చెప్పి అంటున్నాం. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాను. మా మిత్రుడు విద్యాసాగరరావు గారి యొక్క తనయుడు సంజయ్, విద్యాసాగరరావు గారి తనయుడు సంజయ్, మరి సంజయ్ అంటే వేరే అనుకునేదని చెప్పంటున్నా. ఆయన ఈ సంజయ్ వేరు. ఈ సంజయ్ ఏదైతుందో అకుంఠిత దీక్షతో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో కేసీఆర్ నాయకత్వం కొనసాగుతున్నట్టు మా మిత్రుడు విద్యాసాగరరావు గారి తనయుడు అని చెప్పి అంటున్నాం. ఇలా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగరరావు గారు మా అందరినీ సమన్వయం చేస్తాను ముందుకు వచ్చినట్టు ఒక సోదరుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇక వేదికపై ఉన్నటువంటి ఒక శాసన మండలి సభ్యులు, ఇవాళ ఇంకా ఇతర మిత్రులు అందరూ కూడా అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను చెప్పి అంటున్నాను. ఇంతకాలం ఏదైతుందో వాస్తవంగా కేసీఆర్ గారు అంటే నా మొదటి నుండి గౌరవం, ఇద్దరికి వ్యక్తిగతంగా అనుబంధం ఉందని చెప్పి అంటున్నా. మేము ఏదైతుందో విద్యార్థి దశ నుండి మేము కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. ఇలా భిన్న అభిప్రాయాలు, భిన్న రాజకీయ పార్టీలు మరి వేదిక ఏదైతుందో మరి కలిసి ప్రయాణం చేయలేకపోయినా కానీ ఇలా అభివృద్ధిలో ఏదైతుందో వారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాడు ఏదైతుందో నేను శాసనసభ్యులు గెలిచానని చెప్పంటున్నా. నాపై గౌరవంతో నాకు ఇప్పటికి గుర్తు చేస్తున్నాను. మీకు అన్న బోర్లపల్లి వంతెన అని చెప్పంటు నేను గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేస్తే అటు ఆదిలాబాద్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కలిసి ఏర్పడతాయని చెప్పని ఒక విజ్ఞప్తి చేయడంతోనే వీళ్ళ మొట్టమొదటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వారు మంజూరు చేసినటువంటి ఒక పథకం బోర్లపల్లి యొక్క వంతెన అని చెప్పంటాం. ఇలా అభివృద్ధికి ఏదైతుందో రాజకీయాలు లేవు, అభివృద్ధికి రాజకీయాలు లేవని చెప్పంటున్నా. ఆ విధంగా అభివృద్ధి చేసినటువంటి ఒక మరి గొప్ప నాయకులు ఏదైతుందో మరి కేసీఆర్ గారు అని చెప్పంటున్నాం. మిత్రుడు కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో ధర్మపురి శాసనసభ్యుడిగా వీళ్ళ మంత్రి వర్యుడిగా చెప్పంటూ నేను వాళ్ళు ఏదైతుందో రోడ్ల ఆధునీకరణ వారి యొక్క ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలని చెప్పంటే ఆ ఆధునీకరణతో అది సాధ్యమవుతుందనే ఒక భావనతో మరి కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో మరి కేసీఆర్ దృష్టి తీసుకెళ్ళడం, వారు ఏదైతే మంజూరు చేయటం, మరి ఏదైతే ఉందో మన మొత్తం ప్రాంతం జగిత్యాలే కానీ తలుపులే కానీ చెప్పంటున్నాం. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి
మనంతా అన్నదమ్ముల్లాగా జగిత్యాల జిల్లాలో కలిసినటువంటి వాళ్ళని చెప్పి అంటున్నాం. ఇలా అభివృద్ధికి సంకేతం బీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని చెప్పి అంటున్నాను. ఇలా 10 జిల్లాలు ఉన్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని 13 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసి దాని 23 జిల్లాల తెలంగాణ రాష్ట్రానికి రూపొందింపజేసినట్టు ఒక ఘనత ఇవాళ పెద్ద కేసీఆర్ గారిని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నారు. అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతోని. ఇది నిజంగానే సాధ్యమేనా అని చెప్పని ఇవాళ నూతన జిల్లాలు ఏర్పాటు కావడంతో ఏది ఇస్తుందో వైద్య సేవలు మెరుగు కావటం అని చెప్పి అంటాం. వైద్య సేవలు మెరుగు కావటం మన జగిత్యాల జిల్లా ఏర్పాటు కావడంతో ఏది ఇస్తుందో మన జగిత్యాల ఏదైతుందో వైద్య విద్యా కళాశాల అసలు మన జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల ఏర్పాటు సాధ్యమవుతుంది ఆలోచన కూడా మీకు తప్పని చెప్పి అంటున్నాం. కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన వారి యొక్క దూరదృష్టి వీళ్ళ నూతన జిల్లాలు ఏర్పాటుతో ఏది వైద్య విద్య సదుపాయాలు మెరుగుపరచొచ్చని చెప్పిన భావంతో వీళ్ళ నూతన జిల్లాలు ఏర్పాటు చేయడము జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల రూపొందడం చెప్పి వీళ్ళ వైద్య సేవలు విస్తృంపజేయబడడం చెప్పి అంటున్నా. భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మనం పొందబోతున్నాం అని చెప్పి అంటున్నా. అది విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పి అంటున్నా. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యకు సంబంధించి ఏది ఇస్తుందో నిరుపేద వర్గాలు బలహీన వర్గాలు జ్యోతిబా పూలే అటువంటి ఒక గురుకుల ఆశ్రమ పాఠశాల అని చెప్పి అంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఆడబిడ్డలు బాలకి ఏది ఇస్తుందో జ్యోతిబా పూలే మరి గురుకుల ఆశ్రమ పాఠశాల, బాలులకు ఏది ఇస్తుందో జ్యోతిబా పూలే మరి ఒక పాఠశాల గురుకుల ఆశ్రమ పాఠశాల, అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం బిడ్డలకు అని చెప్పి అంటున్నా. ఎన్నడూ ఊహించినటువంటి ఒక విద్యా సదుపాయాలు కల్పించాలని చెప్పని ఇవాళ ముస్లిం బిడ్డలకు ఏది ఇస్తుందో అల్పసంఖ్యాక వర్గాలకు ఏది ఇస్తుందో మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఎస్సీ ఎస్టీ అని చెప్పి అంటున్నాను. ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గిరిజన బిడ్డలు ఏది ఇస్తుందో బీఆర్ఎస్ పార్టీ మరొక కూడా చెప్పి అంటున్నాను. జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతే ఉందో ఇలా గిరిజన జనాభా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృత కావడంతో ఆ గిరిజనులకు అంతవరకు ఉన్నట్టు 6% రిజర్వేషన్ను 10% పెంచి అని చెప్పి అంటున్నా. ఇలా విద్యా ఉద్యోగాలలో గిరిజన బిడ్డలు వాళ్ళ లంబాడా కానివ్వండి ఆదివాసీ కానివ్వండి ఎవరికైనా ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించినట్టు ఒక గొప్ప మరి నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. ఇలా వాస్తవంగా ఈ దేశానికి ఏదైతుందో అన్నం పెట్టే రైతుకు సాగునీరు కావాలని చెప్పి అంటున్నా. ఉచిత విద్యుత్ సదుపాయం ఏదైతుందో గతంలో నిర్దేశిత వేళలో విద్యుత్ అందింపజేస్తే వీళ్ళు ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా 24 గంటలు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింపజేసిన ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల అధినేత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి అంటున్నాను. ఇలా ప్రాణహిత నదీ జలాల వినియోగం దేవాలనే ప్రాణహిత నదీ జలాల వినియోగంలోకి వస్తేనే కానీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఏదైతుందో మన పంటలు పండు సాధ్యమవుతుందని చెప్పి అంటున్నాను. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మరి సహచరులు మేము భావించాం తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పని. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు సహకరించలేకపోవడంతో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని తలపెట్టినట్టు బ్యారేజ్ 145 మీటర్ల ఎత్తుతోనైనా కానీ ఇదే పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో పాటుగా దిగువ 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే అటు ప్రాణహిత నదీ జలాలు ఇటు గోదావరి నదీ జలాలు అటు మానేరు ప్రాంతంగా వచ్చే ఒక నదీ జలాలు అన్నింటిని మనం ఎత్తిపోత ద్వారా వినియోగించుకుంటే ఒక 300 TMC లభ్యత పొందే అవకాశం ఉందని చెప్పి అంటున్నాడు. మరి ఆ విధంగా ఒక దశాబ్ద కాలంలో కేవలం ఒక దశాబ్ద కాలంలో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు దాని ఫలాలు కూడా మనకు అందింపజేయడం జరిగిందని చెప్పి అంటున్నాను. ఇవాళ ఏమైందా వీళ్ళ కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పి అంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినాయి. SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పి అంటున్నాడు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పిన చెప్పి అంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు. ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అవుతాయి అని చెప్పి అంటున్నా. ఎక్కువ మీకు అన్నారం సుందర ఇంకో 100 కోట్లు అవుతాయి అని చెప్పి అంటున్నా. ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం. మన కరువు సమస్య ఉత్పన్నం కాలేదు. రేపేదైతే ఎల్లినో ప్రభావం